హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారు అయిన లక్ష్మీ కుమారి గారు పిడుగురాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మరణాంతర జీవితం తర్వాత లాభాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే అమ్మా, నమస్తే మేడం గారు, నమస్తే. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి విశ్వగురువు అయిన పత్రిసారు దంపతులకు, మాకు నిత్యము శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయిస్తున్న మా సద్గురువులైన రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మ గారి దంపతులకు, ఎందుకంటే సత్యమే బోధిస్తున్న సద్గురువులు, మరి ఆ దంపతులకు, మరి కావ్య మేడం గారి దంపతులకు, ఈ జూములో ఉన్న ఆత్మస్వరూపులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారం. మరి నాకు అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వాళ్ళకు కూడా నా ఆత్మపూర్వక నమస్కారం మేడం గారు. మరి ఈ రోజు అంటే రాఘవరావు సార్ రాశారనమాట, భీమవరం మాస్టర్ రాఘవరావు సార్ గారు. అంటే బుక్స్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు మేడం గారు. కనపడుతుందా మేడం గారు? నేను చెప్తాను మేడం గారు. మేడం గారు నేను చెప్తానులే, ఓకేనా? వినపడుతుందిగా? ఓకే, డన్. మరి ఇది ఏమిటంటే అసలు మర్మం అంతా ఈ బుక్ అంటే దీంట్లోనే ఉంది మాస్టర్స్. మరి మనకు అన్నీ తెలియవు కాబట్టి యోగులు, మహాజ్ఞానులు, పత్రిసార్ లాంటి వారు, జీసస్ క్రైస్తు లాంటి వారు, బుద్ధ భగవానుడు లాంటి వారు, గొప్ప గొప్ప గురువులందరూ కూడా ఇలాంటి సందేశాలన్నీ రాసి మనకు అందివ్వటం జరిగింది. అదేమిటంటే బుక్ పేరు మరణం తరువాత జరిగేది తెలుసుకుంటే కలిగే లాభాలు. అంటే మరణం తర్వాత ఏమి జరుగుతుందో ముందే తెలుసుకుంటే, మనము దాని గురించి తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాము, ముందే వెళ్తే మనకు లాభం అన్నప్పుడు ముందే వెళ్తాం కదా. అలాగే జరిగేది తెలుసుకుంటే కలిగే లాభాలు అవేమిటో కొంచెం తెలుసుకుందాం. ఇది బుక్ మాస్టర్స్. మరి దాని గురించి కొంచెం తెలుసుకుందాం. టాపిక్ పేరు వచ్చేసి మరణించక ముందే మరణిస్తే మన సమయాన్ని ఎలా మనకి అంటే ఆత్మలమైన మనకు సద్వినియోగం జరుగుతుంది. అంటే మనందరము ఆత్మలమని అందరికీ తెలుసు. ఆత్మలమైన మనము ఈ శరీరాన్ని వదిలేశాక పై లోకాలలో ఏమి జరుగుతుందో ముందే తెలుసుకుంటే మనకి అంటే ఆత్మకు లాభం కలిగించే పనులు చేస్తాము. అది సబ్జెక్టు. మరి దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సహజంగా ప్రాపంచికంలో మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రాపంచికంలో మరణం తర్వాత ఏమి జరుగుతుందో అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది యొక్క యోగీశ్వరులు మాత్రమే చెప్పగలరు. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, జీసస్ క్రైస్తు, పత్రిసారు, రాఘవరావు సార్ గారు, రాజలక్ష్మి మేడం గారు, ఇంకా బుద్ధ భగవానుల వారు, ఇలాంటి గొప్పవారు మాత్రమే చెప్పగలరు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వారు చెప్పేది మనము విని తెలుసుకుంటున్నాము. వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, మనము వారు చెప్పే జ్ఞానాన్ని విని తెలుసుకుంటున్నాం అన్నమాట. ఏమి జరుగుతుందో అంటే మనము దేహాలము కాదు ఆత్మలము అని చనిపోయాక ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారంట. ఎలాగూ అంటే ఆత్మలమైన మనము ఆ పైన అంటే సీలింగ్ కరుచుకొని ఉంటామంట. ఈ శరీరం అనేది కింద పడి ఉంటుందంట. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చిందో అప్పుడు ఆ సిల్వర్ కార్డు అంటే ఎండి తీగ ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఆత్మ అయిన మనము పైన సీలింగుకుంటాము. ఈ శరీరం మనం తీసుకున్న ఈ శరీరము కింద పడి ఉంటుంది అన్నమాట. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మా నాన్న మేము ఇక్కడే ఉన్నాము అని ఏడుస్తూ ఉంటారన్నమాట. ఏడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు చెప్పేది అంటే మనము చెప్పేది
వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు మాస్టర్స్. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఇదేమిటంటే చనిపోయాక అందరూ తెలుసుకుంటారు ఏమని, నేను దేహం కాదు ఆత్మను అని అందరూ తెలుసుకుంటారు. కానీ జీవించి ఉండగానే తెలుసుకోమంటున్నారు గురువులు. మరి జీవించి ఉంటే ఆత్మరమైన మనకు ఏమి లాభం జరుగుతుందో అది చేస్తాము. మరి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏమైనా ఆత్మకు లాభం కలిగించే పనులు చేస్తామా అంటే చెయ్యలేము. ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు, ఇంద్రియాలు ఉండవు. ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉండబట్టే ఈ ఇంద్రియాలతోటి, అంటే ఈ జ్ఞానేంద్రియాలతోటి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, మరి మాట్లాడగలుగుతున్నాను. అదే శరీరం వదిలేసిన తర్వాత ఈ ఆత్మ ఏం చేయగలదు? ఏమీ చెయ్యలేదు. ఆత్మకు శరీరం ఎంత ముఖ్యమో శరీరానికి ఆత్మ కూడా అంతే ముఖ్యం మాస్టర్స్. శరీరం లేని ఆత్మ ఏమీ చెయ్యలేదు, ఆత్మ లేని శరీరం కూడా ఏమీ చెయ్యలేదు. మనందరికీ తెలుసు, మన తాతలు ముత్తాతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ శరీరాన్ని వదిలేశారు. అప్పుడు వాళ్ళు ఏమైనా చేశారంటే ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఆత్మలమైన మనము శరీరాన్ని వదిలేసినప్పుడు ఈ శరీరం పనిచేయదన్నమాట. మన పిల్లలే మన ఈ శరీరాన్ని కాల్చేస్తారు, ఈ శరీరాన్ని కాల్చేస్తారు, కాల్చి బూడిద చేస్తారు. ఇంకా ఆ శరీరం ఏం పని చేస్తుంది? ఆ శరీరం ఏ పని చేయలేదన్నమాట. ఆత్మ ఉన్న శరీరమే ఏదైనా సాధించగలదు. ఇప్పుడు మనందరము ఆత్మలం కాబట్టి ఇలా కూర్చొని ఈ క్లాసు వింటున్నాము, ఈ గొంతేసుకొని మాట్లాడగలుగుతున్నాను, మరి ఇవన్నీ చేస్తున్నామంటే ఆత్మ లోపల ఉంది. ఆత్మ ఉండబట్టే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరంలోంచి తప్పుకుందో ఈ శరీరం ఏ పని చేయలేదన్నమాట. అది ముందే తెలుసుకోవాలి. ముందే తెలుసుకుంటే ఏదన్నా ఉపయోగం ఉంటది. ముందు చనిపోయాక తెలుసుకుంటే ఏ ఉపయోగము లేదంటున్నారు. అందుచేత మరణించిన తర్వాత జరిగేది జీవించి ఉండగానే తెలుసుకోమంటున్నారు. అంటే మనం ఆత్మలము, మనం ఏం చెయ్యాలి, మన ఆత్మకు లాభం కలిగే పనులు ఏం చెయ్యాలి అని. మరి పూర్ణాత్మ నుంచి అంశాత్మగా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భగవంతుడు అంటే పూర్ణాత్మ మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తాడు. ఏమని, నాయనా నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు, నువ్వు కూడా నా అంతటి వాడి వయ్యి తిరిగి నేనుండే సత్యలోకానికి రమ్మని చెప్తాడనమాట. ఇప్పుడు మన పిల్లలు విదేశాలకు కానీ వేరే ఊళ్ళకి వెళ్తే, నాయన జాగ్రత్తగా చదువుకొని నువ్వు కూడా పెద్దవాడి వయ్యి రమ్మని మనం చెప్తాము. అలాగే ఆ పూర్ణాత్మ గుడక మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. నువ్వు కూడా నా అంతటి వాడవయ్యి పూర్ణ జ్ఞానాన్ని పొంది నేనుండే సత్యలోకం రమ్మని మనకి ఆ పూర్ణాత్మ ఒక లక్ష్యాన్ని నిర్దేశించి భూమి మీదకి పంపించాడు. కానీ మనము ఈ మాయలో పడి, ఈ మాయా ప్రపంచంలో పడి, ఈ భార్య భర్త తల్లి తండ్రి వీళ్ళందరి మాయలో పడి మనం ఎవరమో మర్చిపోయాము. మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో మర్చిపోయాము. ఆ లక్ష్యం ఏమిటో కూడా మర్చిపోయామన్నమాట. ఇవన్నీ కూడా జరగటం వల్ల మనము ఆత్మలమని, మనము దేహాలము కాదని మనము తెలుసుకోలేకపోతున్నాము. మరి దానికి ముఖ్య కారణం ఏమిటంటే, మరి మర్చిపోయిన దీన్ని కూడా సద్గురువులు మన జీవితంలోకి వచ్చినప్పుడే మరి పైన ఒప్పుకున్న నిర్ణయాలు, నాయనా నువ్వు మర్చిపోయావు, ఇప్పటికైనా తెలుసుకో అని సద్గురువులు పత్రిసార్ లాంటి వారు, బుద్ధ భగవానుడు లాంటి వారు, గొప్ప గొప్ప యోగీశ్వరులు మన జీవితాల్లోకి వచ్చి, నాయనా నీకు ఒక లక్ష్యం ఉంది, ఒక గమ్యం ఉంది, ఆ రెండిటిని మర్చిపోయావు, నువ్వు మర్చిపోయిన వాటిని మేము గుర్తు చేస్తున్నాము, కాబట్టి నువ్వు ఆ లక్ష్యం వైపుగా ప్రయాణించు అంటే ఏమనంటే, ఎక్కడైతే ధ్యానము శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఎక్కడ జరుగుతుందో, జ్ఞానాన్ని బోధించే సద్గురువులు ఎక్కడ ఉంటారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చెప్పే జ్ఞానము తెలుసుకొని ఆచరించు నాయన అని చెప్పి పంపిస్తున్నారన్నమాట. మరి ఇప్పుడు మనకు ప్రాపంచికంలో పత్రిసార్ తర్వాత కొంతమంది గురువులు బోధిస్తున్నారు. పత్రిసార్ ఉన్నప్పుడు పత్రిసారు బోధించారు, పత్రిసారు శరీరం వదిలేశాక కొంతమంది గురువులు బోధిస్తున్నారన్నమాట. ఆ బోధించే జ్ఞానమైన మనము జాగ్రత్తగా వింటూ ఆ జ్ఞానాన్ని మనము అంటే ఆచరించినప్పుడే మనకు లాభాలు కలుగుతాయి. అంటే ఇప్పుడు మన తండ్రి ఉంటాడు, నాయనా నువ్వు అమెరికా వెళ్తున్నావు, గొప్ప చదువులు చదువుకొని అక్కడ జాగ్రత్త చేసి ఆ ధనాన్నంతా మన ఊరికి తీసురా నాయనా, ఆ ధనంతో
మనం ఇక్కడ ఇల్లులు కొనుక్కొని హాయిగా ఉందామని చెప్పి పంపిస్తాడు. మరి మన పిల్లలు అలాగే చేసుకొస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఆ బిడ్డ చెడు వ్యసనాలకు లోనయ్యి మనం చెప్పిన మాట మర్చిపోతే మనం ఎంత బాధపడతామో ఆ తండ్రి కూడా మనము అంటే భగవంతుడు మనకి చెప్పిన అంటే మనకు పెట్టిన లక్ష్యాన్ని మర్చిపోతే ఆ భగవంతుడు కూడా మనల్ని అలాగే బాధపడతాడంట. మనల్ని మరి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతామని భగవంతుడికి మాట ఇచ్చి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళని ఆత్మహంతకులు అంటారంట. అంటే జీవితం అంతా కూడా 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో మనం ఎంతవరకు అయితే ఆవిష్ తెచ్చుకుంటామో అన్నాళ్ళు జీవిస్తాం కదా. ఆ జీవితం అంతా కూడా ఈ శరీర లాభాల కోసం మనసు లాభాల కోసం జీవిస్తూ ఉంటే ఆత్మలమైన మనము మన లక్ష్యాన్ని గమ్యాన్ని మర్చిపోయినప్పుడు మనల్ని ఆత్మహంతకులు అంటారంట. ఎందుకంటే మన బిడ్డ ఎప్పుడైతే మనం చెప్పిన పని చెయ్యలేకపోతే మనం ఎంత బాధపడ్డామో ఆ భగవంతుడు కూడా మనం ఆయన చెప్పినట్టు మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నువ్వు కూడా నా అంతటి వాడివి కానాయనా అని చెప్పి మనల్ని పంపించినప్పుడు మనం బతికినంత కాలం కూడా శరీరం కోసం మనసు కోసం ధనం కోసం భార్య కోసం భర్త కోసం బిడ్డల కోసం జీవిస్తూ మనం అసలు ఎవరమో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మన లక్ష్యం ఏమిటో మన గమ్యం ఏమిటో మర్చిపోయినప్పుడు మనం పైలోకాలకు వెళ్తే భగవంతుడు అంటాడు, ఒరే నాయనా నువ్వు భూమి మీద జన్మ తీసుకున్నావు జన్మనిచ్చాను, మరి నువ్వేం చేసుకొని వచ్చావురా, ఇన్ని సంవత్సరాలు భూమి మీద జన్మించావే ఏం చేసుకొని వచ్చావు అని మనల్ని ఆత్మహంతకులు అని మనకి ముద్ర వేస్తారంట. ఆత్మహంతకులు అంటే ఆత్మను హత్య చేసినట్లు అన్నమాట. అంటే ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మహంతకులు అంటే ఆత్మను హత్య చేసినట్లంట. కాబట్టి అలాంటి ముద్రలు వేయించుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి చేతనంత వరకు వాళ్ళు సమయాన్ని అంటే భార్యని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, వాటిని చూసుకోవాలి, అన్ని చూసుకుంటూనే మనకున్న సమయంలో ఆ భగవంతుని ఆశ్రయించాలి. ఆ భగవంతుని ఆశ్రయించే మార్గమే మన పత్రి గారు అందించిన అమూల్యమైన రత్నం శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆ ధ్యానానికి మాత్రమే అంటే ఈ మనసు శ్వాస ఒకేసారి పుడుతుంది కాబట్టి ఈ మనసులోని ఆలోచనలకు శ్వాస ఒక్కటే ఆపగలదు. కాబట్టి శ్వాసను గమనించినప్పుడే ఈ ఆలోచనలు అనేవి క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గాయో మనము ఆ సృష్టికర్త అయిన భగవంతుడితో ఉంటామన్నమాట. అప్పుడే మన గుణాలు మారుతాయి, మన బుద్ధి వికసిస్తుంది, మరి భగవంతుడు చెప్పిన లక్ష్యానికి మనం సాధించగలుగుతాము. ఇవన్నీ జరగనప్పుడు మనమేమి చేయలేమన్నమాట. మరి మన గురువులైన అంటే మా గురువులైన రాఘవరావు సారు రాజలక్ష్మి అమ్మగారు కూడా పత్రి సారు పరిచయం కాకముందు వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. వ్యాపారం అంటే రైస్ మిల్లు ఇంకా ఏవో మంచి మంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు అన్నమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు పత్రి గారు మరి భీమవరం రావటం జరిగిందంట. వచ్చినప్పుడు నాయన నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవు అని చెప్పారంట. చెబితే అప్పుడు సార్ గారు ఒక్కసారిగా స్టన్ అయ్యారంట. ఎందుకంటే అప్పుడు దాకా మనలాగే వాళ్ళు కూడా మేము దేహాలము, దేహం కోసమే సంపాదించాలి అని వాళ్ళు కోట్లు సంపాదించడం జరిగింది. మరి ఎప్పుడైతే మన పత్రి సారు ఈ విషయం చెప్పారో అప్పుడు వాళ్ళు స్టన్ అయిపోయారంట. ఏంటి మేము దేహాలం కాదా, ఆత్మలమా, మరి మన లక్ష్యం ఏమిటి, మా గమ్యం ఏమిటి అంటే నువ్వు వచ్చిన లక్ష్యము గమ్యము వేరు నాయనా, నువ్వు సంపాదించాల్సింది జ్ఞానము, ఈ ధనము కాదు అని చెప్పగానే మరి సద్గురువులైన రాఘవరావు సారు రాజలక్ష్మి అమ్మగారు మరి వాళ్ళు చేసే వ్యాపారాలు కూడా మానేసి ఈ ధనము ఎంత సంపాదించినా మనకేమి ఉపయోగం లేదు, మరి ఈ జ్ఞానమే మన కూడా వచ్చేది అని ఆ జ్ఞానం కోసమే వాళ్ళు రాత్రింపగళ్ళు ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకొని లోక కళ్యాణం కోసం పంచుతూ ఉన్నారన్నమాట. మరి పత్రి సార్ చెప్తారు కదా పంచింది పెంచబడుతుంది అని, అలా వాళ్ళు పంచి 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 ఎంతో పెంచడం జరిగిందన్నమాట. అలాగే మరి రాజలక్ష్మి మేడం గారు కూడా మరి ఎక్కడైనా క్లాస్ చెప్పమంటే అమ్మగారు నేను చెప్పలేను అనేదంట. ఎందుకంటే ఆమెకి అప్పుడు అంత జ్ఞానం లేదంట. తర్వాత ఆమె ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారంట. ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పెంచుకొని ఆ తల్లి కూడా రాజలక్ష్మి మేడం గారు కూడా ఖాళీ దొరికితే ధ్యానం చేస్తారంట, ఖాళీ దొరికితే పుస్తకాలు చదువుకుంటారంట, ఖాళీ దొరికితే క్లాసులు చెప్తారంట.
అంత జ్ఞానాన్ని పంచబట్టి ఈ రోజు మేడం గారు మనం ఏదైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పేస్తారు. మనం ఏదైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పేస్తారన్నమాట. అంటే మనం అడగకముందే మన మాట పూర్తి కాకముందే మన మేడం గారు అంత సమాధానం చెప్పేస్తారు. పత్రి గారు కూడా అలాగే సమాధానం చెప్పేవాళ్ళంట. మనం ఏదైనా ఒక ప్రశ్న వేస్తే పత్రి గారు వెంటనే సమాధానం చెప్పేవాళ్ళంట. ఏమని చెప్పేవాళ్ళు? నువ్వు ఏ వ్యాపారం చేస్తావో, ఏ బిజినెస్ చేస్తావో నీ జాతకం అలా ఉంటుందని చెప్పేవాడు అన్నమాట. మరి కోళ్ళు, మేకలు, చేపలు అలాంటి వ్యాపారం చేస్తే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుందని సారు హెచ్చరించేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా హింసతో కూడిన వ్యాపారాలు, అవన్నీ కూడా హింసతో కూడిన వ్యాపారాలు కాబట్టి నీ జీవితం కూడా అధోగతిలో ఉంటుంది, సర్వనాశనం అయిపోతుందని చెప్పేవాళ్ళంట. నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తే ధర్మంగా చెయ్యి, ధర్మంగా జీవించు, నీ జీవితం ధర్మంగా ఉంటుంది అని చెప్పేవారన్నమాట. మరి మేడం గారు ఇప్పుడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారంట. రాఘవరావు కూడా రాజలక్ష్మి గారు బోధించే జ్ఞానానికి ఆశ్చర్యపోతున్నారు. మేడం గారు వంట చేసుకునే ఆడమనిషి, అంటే మేడం గారు ఇంట్లో వంట చేసుకునేవారు మనలాగే. అలాంటి మేడం గారు ఈ రోజు ఊరూరు తిరిగి, దేశం తిరిగి, రాష్ట్రాలు తిరిగి 3 రోజుల క్లాసులు, ప్రతి ఊళ్ళో 3 రోజుల క్లాసులు పెట్టి మరి ఇప్పుడు ప్రతి చోట 3 రోజులు 3 days క్లాస్ నిర్వర్తిస్తున్నారు. మరి ప్రతి రోజు కూడా అంటే ఇప్పుడు ఇవాళ మలయాళ స్వామి చెప్పిన 12 సూత్రాలు చెప్పడం జరిగింది. ఇలా చెప్తూనే ఉంటారు. ప్రతి రోజు కూడా వాళ్ళకి ఆ భగవంతుడు స్ఫురణకి రప్పిస్తారంట. ఈ రోజు ఇది చెప్పు అని ఆ భగవంతుడు స్ఫురణకి రప్పిస్తాడంట. ఇంకా పైలోకవాసులు కూడా ఈ జ్ఞానం బోధించు, ఈ జ్ఞానం వాళ్ళకి బోధించమని వాళ్ళకి పైలోకవాసులు స్ఫురణకి రప్పిస్తారంట. అంతటి జ్ఞానాన్ని మేమంతా వింటున్నాము, రాసుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఈ జ్ఞానము కూడా వాళ్ళు బోధించిందే చెప్పడం జరుగుతుందన్నమాట. మరి అలా ఉన్నారన్నమాట. మరి మరణించిన తర్వాత జరిగే దాని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళే అన్నమాట. ఎవరు? పత్రిసారి తెలుసుకున్నారు. అంటే మరణించాక ఏం జరుగుతుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారంట. పత్రిసారి తెలుసుకొని రాఘవరావు సారి చెప్పారు. రాఘవరావు సారు కూడా తెలుసుకొని మా అందరికీ బోధిస్తున్నారు. అదే మేము వాళ్ళేమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, మేమేమో వినికిడి జ్ఞానంగా, అంటే వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని చెవులతో వింటూ ఆ జ్ఞానాన్ని మేము రాసుకుంటూ మేము అనుభవపూర్వకంగా అంటే అనుభవంలోకి రాలేదన్నమాట. అనుభవంలోకి రావాలంటే ఎంతో కృషి చెయ్యాలి, సాధన చెయ్యాలి, ఎంతో కష్టపడాలి. మరి దానికి అనుభవపూర్వకంగా రావాలంటే చాలా కష్టపడాలి. మరి గురువులు మాకు ప్రతిరోజు బోధిస్తున్నారు, నువ్వు దేహం కాదు నాయన, నువ్వు ఆత్మవి, ఇది మేము సత్యమే చెప్తున్నాము. పైలోకంలో భగవంతుడు ఏదైతే చెప్పాడో మేము మీకు అదే బోధిస్తున్నాము. కాబట్టి మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యండి, జ్ఞానాన్ని పొందండి, మీకు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే లోపల ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి జ్ఞానం అంతా ఆత్మలోనే ఉంటుంది. ఆ జ్ఞానం అంతా కూడా బుద్ధి ద్వారా మీ శరీరానికి అందించబడుతుంది. ఆ జ్ఞానమే అందరికీ పంచవచ్చు. ఎవరైనా సరే బుద్ధి వికసించినప్పుడే ఆ జ్ఞానం అంతా, లోపల ఉన్న భగవంతుడి దగ్గర ఉన్న జ్ఞానం అంతా, అందరిలో భగవంతుడు ఉన్నారు కదా, ఆత్మే భగవంతుడు కదా, ఆ ఆత్మనే భగవంతుడు అందరి హృదయ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుద్ధి వికసించినప్పుడే ఆ జ్ఞానం అంతా కూడా ఆ బుద్ధి ద్వారా ఈ శరీరానికి అందించబడుతుందంట. ఆ అందించబడిన జ్ఞానమే మనందరికీ బోధిస్తున్నారు సద్గురువులు, పత్రిసార్తో సహా. ఇంకా ఎంతో మంది మలయాళ స్వామి వారు, జీసస్ క్రైస్తు, మరి సిరిడి బాబా, పుట్టపర్తి బాబా, వీళ్ళంతా కూడా యోగులు, యోగీశ్వరులు. వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. నేను దేహాలం కాదు ఆత్మలమని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే సిరిడి బాబా ఆయనకున్న మహత్యాలతోటి లంక లాంటి ఇల్లు కట్టించుకోవచ్చు, కానీ ఆయన మసీదులో పడుకునేవాడు, చినిపోయిన బట్టలు వేసుకునేవాడు. ఎందుకు? ఈ దేహాన్ని కాదు, నేను పొందవలసింది జ్ఞానము, పంచవలసింది జ్ఞానము అని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆ శరీరానికి అంత విలువ ఇవ్వకుండా ఆత్మకే విలువనిచ్చాడు. అందుకే ఆయన మరి సిరిడి బాబా, అంటే ఫకీరుగా జన్మ తీసుకున్న ఆయన సిరిడి బాబాగా విలసిల్లటం జరిగింది.
మరి ఇంతమంది యోగులు యోగీశ్వరులు మనకు అందించిన జ్ఞానాన్ని మనం ఇలా తెలుసుకుంటున్నాము. మనమే తయారు చేయాలంటే మన వల్లనయ్యే పని కాదు. మరి వాళ్ళు తయారు చేసిన జ్ఞానాన్ని మనము తెలుసుకొని చదువుకొని ఆచరించినప్పుడే మనము కూడా ఎంతో ఎదగలుగుతామని ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. మాకు కూడా అర్థమవుతుంది అన్నమాట. మరి ఎవరైనా మరి మరణించాక ఏమి జరుగుతుందో తెలుసుకున్నప్పుడు మరి మన భవిష్యత్తు అంటే మనము దేహాలము కాదు, ఆత్మలం కాబట్టి మనము జీవించి ఉన్నప్పుడే ఆత్మలమైన మనకు ఏం చేసుకోవాలో ఏం చెయ్యాలో తెలుసుకున్నప్పుడు మన పనులు మారిపోతాయి, మన జీవితం కూడా మారిపోతుంది. అంటే ఇది వరకు ఏం చేసేవాళ్ళమి, టీవీలు చూసేవాళ్ళమి, మరి ఎల్లిపాయల ఆహారం తీసుకునేవాళ్ళమి, ఉదయం పూట ఆహారం మిగిలితే సాయంత్రం తినేవాళ్ళమి, ఇలాంటివన్నీ చేసేవాళ్ళమి. కానీ ఆత్మలైన పరమాత్మ ఉన్న ఈ శరీరానికి అలాంటివి ఇవ్వకూడదని ఇప్పుడు మన పండగ రోజులలో ఆ విగ్రహానికి భగవంతుడని ఆ విగ్రహానికి ఎంతో నైవేద్యం పెట్టి మరి పాలాభిషేకం ఇంకా ఎన్నో అభిషేకాలు చేసి ఎంతో ఆనందంగా చేసేవాళ్ళము. ఎలాగైతే 6 పండగ రోజు ఎలా చేస్తున్నామో ప్రతిరోజు కూడా స్నానం చేసి వంట చేసి ఆ భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆ వంట కూడా అమృతంలాగా మారిపోతుంది. పత్రి సార్ చెప్తాడు, ఎప్పుడైతే మనం తినే ఆహారాన్ని ఆహ్వాదిస్తూ తింటే, మనము తినే ఆహారాన్ని ఆహ్వాదిస్తూ తింటే ఆ భగవంతుడు ఇంతటి మంచి ఆహారాన్ని నాకు ఇచ్చాడు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ విధంగా నేను భుజించటానికి నాకు భగవంతుడు ఆహారాన్ని ప్రసాదించాడు అంటూ తింటే ఆ భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ సృష్టిలోనివన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవేగా మాస్టర్స్. మరి భగవంతుడే ఇవ్వకపోతే మనం ఏమీ తినలేము కదా. మరి ఆ భగవంతుడికి సదా ఎప్పుడూ కూడా వినమ్రుడవై జీవించాలి. అంటే ఎప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తూ ఆ భగవంతుడికి ఎప్పుడూ నమస్కరిస్తూ ఉండాలన్నమాట. మరి ఆత్మలమైన మనము ఎవరమో తెలుసుకున్నప్పుడు ఆత్మకు లాభం కలిగించే పనులే చేస్తామన్నమాట. అన్ని పనులన్నీ చేయటం వల్ల కూడా మనము గొప్ప గొప్ప లోకాలకు చేరుకుంటాము. అంటే ఆత్మలమైన మనము ఏమి చెయ్యాలో చేసినప్పుడు మనము గొప్ప గొప్ప లోకాలకి చేరుకుంటామంట. గొప్ప గొప్ప లోకాలంటే ఊర్ధలోకాలు, జనాలోకం కింద ఉండేవి మా అధోలోకాలు, జనాలోకం పైన ఉండేది ఊర్ధలోకాలు, జనాలోకం కింద ఉండే లోకాలు భూలోకం, భూవర్లోకం, సువర్లోకం. మాస్టర్స్, జనాలోకం పైన ఉండేది మహాలోకం, తపోలోకం, సత్యలోకం. మనం సత్యలోక వాసులమే, మనమేమీ సామాన్యులం కాదు. ఈ మనసును ఓకే చేసుకొని ఈ శరీరాన్ని చూసుకొని మనం అనుకుంటున్నాం కానీ మనం ఏమీ సామాన్యులం కాదు. ఆత్మతో అంటే ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఇడివడిన అంశాత్మలే మనం అందరము. ఇప్పుడు మన బిడ్డని మన బిడ్డే అంటారు కదా, అలాగే ఆ భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన మనం అందరం కూడా భగవంతుని బిడ్డలమే. ఆయన లక్ష్యాన్ని నిర్దేశించటానికి, ఆయన పెట్టిన లక్ష్యాన్ని నిర్దేశించటానికి ఈ భూమి మీదకి వచ్చామే కానీ మనం అందరము కూడా ఆత్మలమే. మనము తిరిగి మన సొంత లోకమైన సత్యలోకం చేరుకోవాల్సిందే. మరి ఈ విధంగా అంటే ఎవరైతే భగవంతుడు చెప్పిన ఆ నిర్ణయం ప్రకారం జీవించినప్పుడు మనందరము కూడా శరీరాన్ని వదిలేసినా కూడా ఆనందంగా పైలోకాలకు వెళ్తామంట. ఎందుకంటే ఎవరు చేసిన పాపకర్మలను బట్టి వాళ్ళని తీసుకెళ్లే లోకాలు ఉంటాయన్నమాట. మనం చేసుకునే పాపకర్మలను బట్టి పుణ్యం చేస్తే సువర్లోకం, పాపం చేస్తే భువర్లోకం, మరి అంటే ధ్యానం చేసి అంటే తపోలోకం, అంటే జనాలోకం పైన ఉండే తపోలోకం మహాలోకం వెళ్ళాలంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ అంటే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ మనకున్న దాంట్లో అంతో ఇంతో సేవ చేసినప్పుడే మనం పైలోకాలకు వెళ్తాము. జనాలోకం దాటిన తర్వాత అన్ని ఊర్ధలోకాలే కాబట్టి మనం సత్యలోకం వెళ్ళటానికి దగ్గరవుతుంది. మరి ఇప్పుడు గుంటూరు నుంచి పిడుగురాళ్ళ రావాలంటే 2.5 గంట పడుతుంది. గుంటూరు వచ్చేస్తే ఇంకా పిడుగురాళ్ళు వచ్చినట్లే. అలాగే మనం కూడా తపోలోకం దాటి మహాలోకం దాటితే మన సొంత లోకమైన సత్యలోకానికి చేరుకుంటాము. అందుకే జనాలోకమే దాటాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా జనాలోకం నుండి తిరిగి వస్తున్నాడు. పుట్టుక సావు పుట్టుక ఇలా తిరుగుతూనే ఉన్నాము. జనాలోకం కింద నుంచే అందరూ 360 జన్మలు తీసుకున్నామని గురువు గారు చెప్తున్నారు. మరి 360 జన్మలు కూడా మనము జనాలోకం నుంచే తిరిగి వస్తున్నాము. జనాలోకం దాటట్లేదు మాస్టర్స్. జనాలోకం దాటితేనే ఊర్ధలోకాలు చేరుకుంటాము. మరి మనం చనిపోయినప్పుడు కూడా తప్పులు పాపాలు చేస్తున్న వాళ్ళని
తీసుకెళ్ళటానికి పితృదేవతలు వస్తారంట. పితృదేవతలు అంటే ఎవరంటే మాస్టర్స్, మన తాతలు ముత్తాతలు వాళ్ళంట పితృదేవతలు. వాళ్ళు వస్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు? వాళ్ళ స్థానం ఏమిటి? సువర్లోకం, భువర్లోకం. ఈ 2 స్థానాలే వాళ్ళవి. వాళ్ళు మనం ఆ పాపాలు చేస్తే పితృదేవతలైన పితృదేవతలైన సహాయకులు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. పాపం చేస్తే భువర్లోకం, పుణ్యం చేస్తే సువర్లోకంలో వదిలిపెట్టి, నాయన నువ్వు చేసుకొచ్చిన పాప పుణ్యాలు ఇంతవరకే నీకు వచ్చాయి అని వాళ్ళు వెళ్ళిపోతారంట. అలాగే శరీరం వదిలేసిన తర్వాత ఎవరైనా సరే సహాయకులతో వెళ్ళకపోతే చాలా ఇక్కట్లు పడాలంట, అంటే బాధలు పడాలంట. ఎందుకంటే శరీరం వదిలేసిన తర్వాత ఆత్మలమైన మనము ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ శరీరాన్ని మన బిడ్డలే కాల్చేస్తారు. ఎప్పుడైతే కాల్చేస్తారో ఆత్మలమైన మనం పైలోకాలకు వెళ్ళాలి. పైలోకాలకు వెళ్ళాలంటే మరి కింద బిడ్డలు ఏడుస్తున్నారు, భర్త ఏడుస్తున్నది, భార్య ఏడుస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఈ ఆత్మ పూర్ణాత్మ అవలా, అంటే చిన్న బిడ్డగా ఉంది. పూర్ణాత్మ నుంచి అంశాత్మగా వచ్చిందంటే చిన్ని బిడ్డ. ఈ చిన్ని బిడ్డ పూర్ణ జ్ఞానం పొందాలంటే ఎన్నో జన్మలు తీసుకోవాలి. అందుకని ఆ ఆత్మకి ఏమీ తెలియదు అన్నమాట. ఈ భూమి మీద ఉండే వాళ్ళే నా బిడ్డలు, నా భర్త అనుకుంటూ వీళ్ళ కోసం వాళ్ళు భూలో అంటే సహాయకులతో వెళ్ళకపోతే మరి ఆ ఆత్మ మరి ఎన్నో జన్మలు అంటే ఎన్నో సంవత్సరాలు ఈ భూమి మీదే చెట్ల మీద పుట్ల మీద పేతాత్మగా ఉంటుందంట. ఆ పేతాత్మగా లేకుండా ఉంటే పైకి వెళ్ళిన తర్వాత మరి మనం చేసిన పాపకర్మలను బట్టి ఏ లోకానికి చేరుకుంటామో ఆ లోకానికి చేరుకొని మళ్ళీ జన్మ తీసుకొని, ఇంకా మనం పూర్ణ జ్ఞానాన్ని పొందలేదు కాబట్టి మళ్ళీ జ్ఞానం సంపాదించుకోవటానికి భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. అదే మనము సహాయకులతో వెళ్ళకపోతే మనం ఈ జన్మలన్నీ కూడా నష్టపోతామన్నమాట. అందుకని ఎవరైనా శరీరం వదిలేసినప్పుడు సహాయకులు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ఊర్ధలోక వాసులు వస్తారంట. ఊర్ధలోకాల్లో ఎవరుంటారంటే తపోవాసులు. తపోలోకం అంటే తపోవాసులు ఉంటారంట, తపస్సు చేసుకునే యోగులు ఉంటారంట. వాళ్ళతో వెళ్తే గనక వాళ్ళు పై లోకాలకు తీసుకెళ్తారంట. మన ఇంటికే మనం వచ్చినట్టు మనం చేసుకునే పాపకర్మలను బట్టే మనం చేరుకునే లోకాలు కూడా ఉంటాయి మాస్టర్స్. అందుకనే మనం జీవించి ఉన్నప్పుడే మనము దేహాలము కాదు ఆత్మలం అనుకుంటూ ఆత్మకు పనికొచ్చే జ్ఞానము, ధ్యానము, మరి సేవలు, మరి క్లాసులు బోధించటం, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని బోధించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన సొంత లోకమైన సత్యలోకానికి తొందరలోనే చేరుకుంటాము. అదే వెళ్ళకపోతే ఎన్నో ఇబ్బందులు పడతాము. ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కాం మాస్టర్స్, ట్రైన్ ఎక్కితే మన ఊరు వచ్చేదాకా కూర్చుంటాము. మరి మన ఊరు వచ్చాక ఆ సీట్లో వేరే వాళ్ళు వస్తారు కదా మాస్టర్స్, మనం రాకుండా అదే సీట్లో కూర్చుంటామంటే మరి కూర్చుంటామంటే వాడు కూర్చొనిస్తాడు అంటే కూర్చొనివ్వడు. అలాగే మనం ట్రైన్ దిగకుండా ఉంటే కూడా ఆ ట్రైన్ ముందుకెళ్ళిపోతుంది. ముందుకెళ్ళిపోయి మనం దిగవలసిన ప్లేస్ మారిపోతుంది. ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మన ఊరికి రావాలి. అలాగే మరి శరీరం వదిలేసిన ఆత్మలు మరి సహాయకులతో తప్పకుండా వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే మనం ముందుకెళ్ళి వెనక్కి ఎలా వచ్చామో ఈ ఆత్మలు కూడా మరి పూర్ణాత్మ అంటే పైలోకాలకు వెళ్లకుండా తన గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోకుండా వెనక్కి ముందుకు వచ్చినట్లుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మరి ఆత్మ మన పైకెళ్ళకపోతే గనక ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా తన ఎన్నో జన్మలు అంటే ఎన్నో సంవత్సరాలు అలా ప్రేతాత్మగా ఉండిపోతారంట. ఎప్పుడైతే మరి వాళ్ళు మరి పైలోకాలకు వెళ్ళాలి అని ఒక దృఢమైన దీక్షతో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారంట. మరి మనం తీసుకుపోవటానికి వచ్చిన వాళ్ళతో వెళితే హాయిగా వెళ్తాము. ఎప్పుడో ఎవరో వచ్చిన దాకా ఆగాల్సిన పని లేదు కదా మాస్టర్స్. ఇక్కడ దానికి అర్థం ఇదన్నమాట. ఎప్పుడైనా సరే మనము చేయవలసిన పని చేసినప్పుడు సంతోషంగా వెళ్ళిపోవచ్చు. అదే కనుక మరి యోగులైతే గనక చెప్పి సస్తారంట, భోగులైతే చెబితే సస్తారంట. అంటే యోగులంటే ప్రతిసారి కూడా చనిపోయినప్పుడు ఆయన కూడా చెప్పే చనిపోయి ఉంటారు. మరి ఎంతో మంది మరి డాన్సులు వేసి మరి యోగులకి చావు పుట్టుక సమానమేనంట. ఎందుకంటే ముసలిదైన ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు కొత్తగా దేహాన్ని తీసుకొని మనము చెయ్యవలసింది చేస్తాము, సాధించవలసింది సాధిస్తాము. ఈ ముసలి శరీరం ఏమి చేయలేనప్పుడు చినిపోయిన వస్త్రము అంటే పాతదైన ఆ వస్త్రాన్ని
తీసి పక్కన పడేస్తాము. అలాగే ఈ పాతదైన శరీరాన్ని కూడా ఈ ఆత్మ తీసేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరి భగవద్గీతలో కూడా ఉందన్నమాట. పాతదైన ఈ వస్త్రాన్ని తీసేసి కొత్త శరీరాన్ని ధరించినట్లే మనము కూడా ఒక కొత్త వస్త్రాన్ని కొనుక్కున్నప్పుడు ఎంతో ఆనందంగా కట్టుకుంటాము. వాళ్ళకి వీళ్ళకి చూపిస్తాము. చిన్న చిన్న పార్టీలకు వెళ్తాము, సినిమాలకు వెళ్తాము, గుడికి కూడా వెళ్తాము. ఎందుకు? ఆ పండగ రోజు ఆ కొత్త చీర కొనుక్కున్నామని కట్టుకోవటానికి ఎంతో ఇష్టపడతాము. అలాగే ఈ ఆత్మ కూడా కొత్త శరీరాన్ని తీసుకొని చిన్న బిడ్డగా వచ్చి మరి ఎంతో జ్ఞానాన్ని పొంది యుక్త వయసులోనే, అంటే వయసులోనే ఎంతో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందటానికి తన అవయవాలన్నీ కూడా సహకరిస్తాయి. ఎప్పుడైతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయో ఈ కాళ్ళ నొప్పులు వస్తాయి, అన్ని రోగాలు కూడా పైన పడతాయి అన్నమాట. రోగాలతో ఉంటే కూడా ధ్యానం చెయ్యలేము, జ్ఞానాన్ని పొందలేము. కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది మనం ఎందుకు వచ్చామో తెలుసుకొని దానికి సరిపోయే పనులు చేసినప్పుడే మనం చనిపోయినా కూడా పైలోకాలకు వెళ్తే మనకి ఎంతో సంబరం పడుతుంది. ఎందుకంటే మనం ఒక పని చేయాలన్నప్పుడు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని హాయిగా కూర్చొని ధ్యానం చేస్తే హాయిగా ఉంటుంది. మనం ఏ పని చేయకుండా ఎక్కడి పనులు అక్కడ వదిలేసి మనం ధ్యానంలో కూర్చున్నా అవే ఆలోచనలు వస్తాయి మాస్టర్స్. మీ అందరికి కూడా వస్తాయి, నాకు ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కరికి అలాగే వస్తాయి. చేయవలసిన పనులన్నీ చేసినప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ ఆత్మ కూడా చేయవలసిన పనులు చేసినప్పుడు చనిపోయినా కూడా వాళ్ళకి సావు సంబరమే, పుట్టుక సంబరమే. మరి పత్రిసారు గురువు గారు సదానంద యోగి గారు 3 రోజులకి శరీరాన్ని వదిలేస్తానని తెలుసుకున్నప్పుడు మరి అంటే మన పత్రిసార్ని పిలిచి, నాయన సుభాష్, మరి నా శరీరాన్ని నేను 3 రోజుల్లో వదిలేస్తున్నాను, మరి నాకు సరిపడ్డ ప్లేస్ చూడు అంటే నందనవనము అనే ఊరుని చూసి ఆ ఊళ్ళో మరి ఆయన 3 రోజులకి శరీరాన్ని వదిలేశారు. అక్కడే ఆయనకి సమాధి జరిగింది. నందవరం మాస్టర్స్. నందవరం అనే ఊరిలో మరి పత్రిసారు గురువు గారు సదానంద యోగి గారికి మరి సమాధి చేయటం జరిగింది. అంటే యోగులందరూ కూడా చెప్పేసి వస్తారు. మరి భోగులంతా కూడా చెబితేసేస్తారంటే మరి కోటీశ్వరుడు అయిన వాడికి ఏదో హార్ట్ అటాక్ వస్తుంది, వాడిని తీసిపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇంకా వాడు 4 రోజులకో 3 రోజులకో చనిపోతాడని వాళ్ళ చుట్టాల వాళ్ళకి బంధువులకి అందరికి చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ గుణగుణలాడుకుంటుంటే, అంటే మాట్లాడుకుంటుంటే ఈ పేషెంట్కి కూడా అర్థమైపోతుంది, ఓహో నేను 3 రోజులు చచ్చిపోతానా అని చెప్పేసి. అని తెలిసినప్పుడు ఈ భోగి ఏం చేస్తాడు, అయ్యో నా ధనాన్ని, నా ఆస్తులు, నా పాస్తులు, నా బంగారాన్ని ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు అప్పజెప్పలేదే అని చెప్పేసి వాడు బాధపడుతూ అంటే ఆ గడియ రాకముందే, వాడి చావు రాకముందే ఈ హార్ట్ అటాక్ తో ముందే చేస్తాడన్నమాట. ఎందుకంటే భోగి కాబట్టి వీడికి అన్ని ఆత్మ మీద కంటే కూడా ఈ సంపదల మీదే ఎక్కువ భోగాలు ఉంటాయి అన్నమాట. అందుకని భోగి చెప్తే చస్తాడు, యోగి చెప్పి చస్తాడన్నమాట. అంటే యోగులకి భోగులకి అంత తేడా ఉందని మనం తెలుసుకోవచ్చు. మరి ఇది అవగాహన ఉంటే గనక మనం సహాయకులు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళిపోతాము. మరి మళ్ళీ తర్వాత అనుకూలమైన జన్మ, అంటే మనము ఈ జన్మలో స్త్రీగా పుట్టాము, వచ్చే జన్మలో పురుషులుగా పుడతాము. తర్వాత అంటే కొన్ని స్త్రీ జన్మలు, కొన్ని పురుష జన్మలు ఎవరైనా తప్పకుండా తీసుకుంటారన్నమాట. ఈ భూమి మీదకి వచ్చి ఇంకా సాధించవలసినది కూడా సాధిస్తాము. మరి మాస్టర్స్ ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక అతను అంటే ఒక ఆత్మ శరీరాన్ని వదిలేయటం జరిగింది. వదిలేస్తే ఆ శరీరాన్ని అంటే ఆత్మను శరీరం ఏమో కింద పడి ఉంది, ఆత్మని తీసుకోవటానికి సహాయకులు వచ్చారనమాట. సహాయకులు వస్తే ఆత్మ ఏమంటుందంటే, నా వాళ్ళందరూ బాధపడుతున్నారు, నేను రాను అంటుంది. లేదు నాయనా, వాళ్ళు ఈ రోజు బాధపడతారు, రేపు బాధపడతారు, 3వ రోజు నుంచి అంతా మామూలుగానే ఉంటారు, నువ్వు వాళ్ళ కోసం నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళిపోదాం రాండి అంటే, లేదు రాను అంటాడు. సరే చూడు, నీకు 3 రోజుల దాకా టైం ఇచ్చాను అని సహాయకులు పక్కకి వెళ్ళిపోతారు. 3 రోజులు గడిచిపోతాయి. తర్వాత 5 రోజులు గడిచిపోతాయి. 5వ రోజు వచ్చేటప్పటికి 3వ రోజు అందరూ వండుకుంటారు, తింటారు, అన్నీ చేసేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకి అయిపోయినాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలేసిందో ఆ శరీరానికి ఒక పెద్ద దండ వేసి, ఒక ఫోటో కట్టించి, ఆ ఫోటోకు ఒక పెద్ద దండ వేసి, ఒక పెద్ద బొట్టు పెట్టేసి,
నా పని అయిపోయిందని ఆ పటాన్ని పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి వాళ్ళు వండుకోవటం, తినటం, ఆస్తులు పంచుకోవటాలు, బంగారం పంచుకోవటాలు, ఇవన్నీ పంచేసుకుంటూ ఉంటారు. మనకు ప్రాపంచికంలో కూడా తెలుసా ఈ విషయం అంతా కూడా. అలా చేస్తూ ఉంటారు. 5వ రోజు వచ్చేటప్పటికి లెటర్స్ రాసుకుంటారు. మరి వాళ్ళకి భోజనాలు చెప్పాలి, వీళ్ళకి భోజనాలు చెప్పాలి అని చెప్పేసి ఆ పని మీద ఉంటారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు మాస్టర్స్, మనం అందరం చేసిన వాళ్ళమే. మరి 9వ రోజు 11వ రోజు వచ్చేటప్పటికి భోజనాలు పెట్టేసి చేతులు కడిగేసుకొని ఎవరు ఆస్తులు వాళ్ళు పనిచేసుకొని వెళ్ళిపోతారు. ఈ ఆత్మ వీళ్ళ కోసం ఈ భూమి మీద ఉండి ఎంతో నష్టపోతుంది. ఈ ఆత్మ భూమి మీద ఉండి వీళ్ళ కోసం సంపాదించి ఎంతో నష్టపోతుంది. అప్పుడు సహాయకులతో వెళ్ళకపోయేసరికి ఆ సహాయకులు అంటారు కదా, నాయన 11 రోజులు అయిపోయింది, ఇది లాస్ట్ వార్నింగ్ అయ్యా నీకు చెప్పటానికి, ఇంక దాటిపోతే మేము అక్కడ ఉండటానికి వీల్లేదు, మరి మాతో వస్తే మేము తీసుకెళ్ళిపోతాము, లేకపోతే నువ్వు ఇక్కడే ఉండాలి అంటారు. సరే వచ్చేస్తానండి, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇక్కడ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, ధనం పంచుకున్నారు, మరి బంగారం పంచుకున్నారు, అన్నీ పనిచేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారే గాని నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, సరే మీతో వచ్చేస్తాను అని చెప్పేసి ఆత్మ బయలుదేరిందంట. బయలుదేరిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక సహాయకులతోటి అడుగుతుందంట, స్వామి ఒక 5 నిమిషాలు ఆపండి అని అడుగుతుందంట. అడిగితే ఎందుకు నాయన అంటే, లేదు స్వామి ఒక 5 నిమిషాలు ఆపండి అంటే, అసలు అంటే సహాయకులు బయలుదేరిన తర్వాత ఆపటమంటూ ఉండదంట మాస్టర్స్. మరి ఈయన ఇంత ఇదిగా అడుగుతున్నాడు కాబట్టి ఆపుతాడంట. ఎప్పుడైతే ఆపాడో ఆత్మ ఒక్కసారి తల వెనక్కి తిప్పి చూశాడంట. చూసి ఇంకా పదండి అంటున్నాడంట. అప్పుడు వీళ్ళకేం అర్థం కాలేదంట సహాయకులకి, ఈయన ఎందుకు ఆపమన్నాడు, ఎందుకు వెళ్ళిపోదామంటున్నాడు అని ఆత్మను అడుగుతారంట సహాయకులు. అడిగితే నువ్వు ఎందుకు ఆపమన్నావు, ఎందుకు బయలుదేరదామంటున్నావు, ఏంటి సంగతి అంటే, నేను జీవించి ఉన్నప్పుడు నా భార్య కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా వాళ్ళందరి కోసం ఎంతో త్యాగం చేసి ఎంతో సంపాదించాను, నా ఫ్రెండ్స్ కోసం, నా 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 రక్త సంబంధం నాకు సంబంధించిన రక్త సంబంధం వాళ్ళ కోసం, మరి స్నేహితుల కోసం వాళ్ళకి ఎంతో సహాయం చేశాను, ఎంతో పంచిపెట్టాను, ఎన్నో చేశాను, వాళ్ళెవరైనా నా కోసం వస్తున్నారేమో, వాళ్ళెవరైనా నా కోసం వస్తున్నారేమో అని ఒక్కసారి తలదిప్పి చూశాను, కానీ ఎవరూ రావట్లేదు, వాళ్ళందరూ కూడా భూమి మీదే ఉండిపోయారు, నేను ఒక్కడనే మీతో వస్తున్నాను, నాతో పాటు నేను చేసిన పాపకర్మలన్నీ కూడా నాతో వస్తున్నాయి, నేను చేసిన పాపకర్మలన్నీ కూడా నాతో వస్తున్నాయే కానీ వాళ్ళెవరూ రావట్లేదు అని తెలుసుకున్నాను కాబట్టి పోదాం పదండి అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మన బిడ్డల కోసం, భార్య కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మనం ఎన్నో తప్పులు పాపాలు చేసి ఎన్నో లక్షల కోట్లు సంపాదిస్తాము, కానీ అవన్నీ పట్టుకుపోవటానికి వాళ్ళు రెడీగా ఉంటారు, కానీ శరీరం వదిలేసిన తర్వాత ఆ పాపకర్మలన్నీ మనతో వస్తాయి, ఆ పాపకర్మలన్నీ కూడా మనతోనే వస్తాయి, వాళ్ళకే సంబంధము లేదు. ఆస్తులు ఒక్కటే పంచుకుంటారు కానీ ఈ కర్మలు ఎవరూ పంచుకోరు. దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మరి రత్నాకరుడు అంటే మీ అందరికి కూడా తెలుసు మాస్టర్స్. మరి రత్నాకరుడు ఎంతో జీవహింస చేసి అన్ని జీవులను సంహరించి ఆ భార్య బిడ్డలకి ఆ మూగ జీవులను చంపి వాటితో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆ భార్యకి ఇచ్చేవాడంట. అప్పుడు ఒకసారి నారద మహర్షి అడుగుతాడు, రత్నాకర ఇన్ని పాపాలు చేసి సంపాదిస్తున్నావు ఈ ధనము, నీకు ఎంత పాపం వస్తుందో తెలుసా అని చెప్పంటే, వస్తుందని తెలుసు అంటే, మరి ఇంత పాపం చేసి సంపాదిస్తున్నావు కదా, ఈ పాపంలో నీ భార్య ఏమైనా వాటా పంచుకుంటుందేమో కనుక్కొని రమ్మంటే ఆ భార్య కాడికి వెళ్ళి రత్నాకరుడు అడుగుతారు, మరి నేను ఇంత హింస చేసి సంపాదిస్తున్నాను నీకోసం, బిడ్డల కోసం, మరి ఇంత పాపం చేసి సంపాదిస్తున్నాను కదా, నేను సంపాదించే డబ్బుల్లో మీరు తింటున్నారు కదా, మరి దీంట్లో భాగం పంచుకుంటావా పాపంలోనంటే, లేదు ఆ భాగంలో మాకే సంబంధము లేదు, మాకు నువ్వు సంపాదించి పెట్టాలి, భర్తగా నేను వండి పెట్టాలి, ఈ పాపంలో భాగం పంచుకోను అంది. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో అప్పుడు రత్నాకరుడికి బుర్ర తిరిగిపోయి, అంటే నేను ఇన్నాళ్ళు కష్టపడి ఇంత పాపం చేసి సంపాదించింది వీళ్ళ కోసమా అని చెప్పేసి ఆయన అప్పుడు కూర్చొని 14 సంవత్సరాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆ రత్నాకరుడే వాల్మీకిగా మారి
మరి రామాయణం కూడా రాయటం జరిగింది. అంటే పత్రి గారు అందించిన అమూల్యమైన రత్నానికి ఇంత శక్తి ఉందన్నమాట. అంతటి గొప్పవాడు కూడా, అంతటి కిరాతకుడైన రత్నాకరుడు కూడా వాల్మీకిగా మారి వాల్మీకి మహర్షి అయ్యాడు. వాల్మీకి మహర్షి అయ్యి ఎంతో జ్ఞానాన్ని పొంది ఆయన రామాయణం కూడా రాశాడు. అంటే రాముడు పుట్టలేదు, లక్ష్మణుడు పుట్టలేదు, లవకసులు పుట్టలేదు, వీళ్ళందరూ పుట్టక ముందే వాళ్ళందరి గురించి కూడా ఆయన రాయగలిగాడు. అంతటి జ్ఞానవంతుడు అన్నమాట రత్నాకరుడు, వాల్మీకిగా మారినాడు. అంటే దీన్ని బట్టి కూడా మనం చేసిన పాపకర్మలు ఎవరు తీసుకోరు. మన బిడ్డలైనా డబ్బులు భాగాలు పంచుకుంటారే కానీ, ఆస్తుల్లో భాగాలు పంచుకుంటారు కానీ పాపంలో ఎవరు భాగం పంచుకోరని తెలుసుకోవాలి. మరి ఇక్కడ అందరూ చనిపోయే వాళ్ళే, ఎవరు జీవించే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచం మీద. పుట్టిన భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా కొన్నాళ్ళకి శరీరం వదలాల్సిందే. వదిలిన తర్వాత ఎవరైనా పై లోకాలకి వెళ్ళి తీరవలసిందే. వెళ్ళకపోతే ఎన్నో ఇక్కట్లు పడతాము. ఎందుకంటే మనము ట్రైన్ ఎక్కినప్పుడు దిగాల్సిన గమ్యం తెలిసినప్పుడు కూడా దిగకుండా ట్రైన్లోనే కూర్చుంటే ఆ ట్రైన్ ముందుకెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రావాలి. అలాగే మనము కూడా మరి శరీరం వదిలేసినప్పుడు పైకెళ్లకుండా కింద లోకంలోనే ఉంటే మనము ఎన్నో వందల జన్మలు వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి సహాయకులతో ఎవరైనా శరీరం వదిలేసినప్పుడు తప్పకుండా వెళ్ళాలని సారి చెప్పడం జరిగింది. మరి ఇంకా దీనికి ఒక చిన్నది చెప్పుకుందాం. మరి వందే భారత్ ట్రైన్ ఉంటుందంట మాస్టర్స్. వందే భారత్ ట్రైన్ అంట, అదేమైందంటే అది అందరు ఎక్కాక గణగణాన్ని గంటలు మోగిస్తాడంట. ఏది? వందే భారత్ ట్రైన్. ఆ ట్రైను ఆ గంటలు మోగించాక ఆ డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయంట. అంటే వాటికై అయ్యా మూసుకుపోతాయంట. ఇంకా డోర్లు ఓపెన్ అవ్వవంట. ఇంకా దిగాలన్నా ఎక్కాలన్నా మళ్ళీ స్టేషన్ వచ్చి ఆ డోర్లు ఓపెన్ అయ్యేదాకా కూడా ఎవరు దిగలేరు, ఎక్కలేరంట. అలాగే ఆత్మలమైన మనము కూడా మరి శరీరం వదిలేసినప్పుడు మరి సహాయకులతో వెళ్ళకపోతే మనము కూడా ఆ డోర్లు బిగించినట్లుగానే ఈ సహాయకులు వచ్చినప్పుడు ఆత్మ ద్వారాలు మూసుకుపోతాయి. ఈ ట్రైన్ ఎలాగో ఆ వందే భారత్ ట్రైను అందరు ఎక్కాక గంటలు మోగించి డోర్లు క్లోజ్ చేస్తాడంట. అలాగే ఆత్మలు కూడా, అంటే మనం శరీరం వదిలేసినప్పుడు మనం వెళ్ళకపోతే సహాయకులు కూడా మనల్ని భూమి మీద వదిలేసి పైలోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మ ద్వారాలు కూడా మూసుకుపోతాయంట. ఇప్పుడు ఈ ట్రైను ఎక్కలేము, ఆత్మ ద్వారాలు మూసుకుపోయినప్పుడు మన పైలోకాలకు కూడా చేరుకోలేమన్నమాట. అంటే వందే భారత్ ట్రైన్ కి మన జీవితానికి సారు ఇలా చెప్పడం జరిగింది. అలాగే నా కూతురు, నా కొడుకు, నా భర్త అంటూ ఈ భూమి మీదే ఉంటే ప్రేతాత్మలుగా అయ్యి మనకే ఇబ్బంది కానీ వాళ్ళకే ఇబ్బంది లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పూర్ణ జ్ఞానం నేర్చుకోవటానికి మన జన్మలు, అంటే జన్మ లేని స్థితి చేరుకోవాలంటే మన సొంత లోకమైన సత్యలోకానికి చేరుకోవాల్సిందే. సత్యలోకానికి చేరే లోపే, సత్యలోకం చేరకపోతే మనకి ఎప్పుడూ కూడా బాధలు, దుఃఖము ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. జన్మంటేనే దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, ముసలితనం దుఃఖం, ఇదంతా కూడా దుఃఖమే. మరి శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, నాయన జన్మే దుఃఖము, అంటే పుట్టుకతోటే ఏడుస్తూనే పుడతాము ప్రతి బిడ్డ కూడా. మరి చనిపోయేటప్పుడు కూడా ముసలితనంలో రోగాలు పైన పడి అప్పుడు కూడా ఏడుస్తూనే శరీరాన్ని వదిలిపెడతాం. కాబట్టి ఈ లోపులో మనం ఏం చెయ్యాలో చేసినప్పుడు మనం ఆనందంగా, మన పత్రిసార్ లాగా ఆనందంగా, సదానంద యోగిలాగా ఆనందంగా పైకెళ్ళిపోయినప్పుడు మనము పైలోకాలకు చేరుకుంటాము, పూర్ణ జ్ఞానాన్ని పొందుతాము, మన సొంత లోకమైన సత్యలోకానికి చేరుకుంటాము. అందుచేత ప్రయాణం దూరం కాకుండా ఉండాలి. అంటే ప్రయాణం దూరం అంటే మనం చేరుకోవాల్సిన, అంటే సహాయకులతో వెళ్ళకపోతే మన ప్రయాణం దూరం అవుతుంది. అలా దూరం కాకుండా ఉండాలి అంటే మనము ఖచ్చితంగా వందే భారత్ ట్రైను ఎక్కినట్లుగా మనము కూడా సహాయకులు వచ్చినప్పుడు సహాయకులతో తప్పకుండా వెళ్ళిపోవాలి. అప్పుడే మనము మన లక్ష్యానికి దగ్గర అవుతామన్నమాట. మరణించాక, అంటే ఇదంతా కూడా మరణించక ముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో ముందే తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా మనమేం మరణించలేదు, మరణించక ముందే ఇవన్నీ తెలుసుకుంటున్నాము. తెలుసుకున్నప్పుడు మన పనులు, మన చేసే మన 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 ఆహారము మారుతుంది, వ్యవహారం కూడా మారుతుంది. మరి టీవీలు చూసేవాళ్ళం టీవీలు మానుకున్నాము, మా గురించే మాస్టర్స్. మరి టీవీలు చూసేవాళ్ళం టీవీలు మానుకున్నాము, మరి సినిమాలకు వెళ్ళేవాళ్ళమి
శాకాహార ఫుడ్లోనే మరి ఎల్లిపాయలు వేసుకొని తినేవాళ్ళమే, అవన్నీ మానుకున్నాము. ఎందుకంటే ఆ శాకాహారంలో వేసుకున్న ఎల్లిపాయ కూడా అది రజోగుణాన్ని ప్రేరేపిస్తుందంట. అంటే రజోగుణం అంటే కోరికలు, ఈ గుణాన్ని ప్రేరేపిస్తుందంట. ఈ 3 గుణాలు ఉంటే గనక మనం పరమాత్మ దగ్గరికి చేరుకోలేము. ఏ గుణం? రజోగుణం, తమో గుణం, సాత్విక గుణం ఉన్నా కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా మరి అర్జునుడికి చెప్తాడు, మరి 3 గుణాలను వదిలిపెట్టుకున్నప్పుడే నువ్వు నన్ను చేరుకోగలవని. అంటే సాత్విక గుణం కూడా దాటాలన్నమాట. సాత్విక గుణంలో కూడా సత్యాన్ని తెలుసుకుంటాము, కానీ ఆచరించాలంటే శుద్ధ సాత్వికంలోకి చేరుకోవాలి. శుద్ధ సాత్వికంలోకి చేరుకున్నప్పుడే మరి నిర్గుణంలోకి చేరుకుంటాము. నిర్గుణం అంటే రాముడి గుణం. నిర్గుణం అంటే అసలు గుణమే లేదన్నమాట. రాముడికి గుణమే లేదు. కాబట్టి ఈ గుణాలన్నీ దాటాలన్నా కూడా ధ్యానం చెయ్యాలి, జ్ఞానాన్ని పొందాలి. మరి శరీరం వదిలేసినప్పుడు కూడా సహాయకులు వచ్చినప్పుడు తప్పకుండా మనం పైలోకాలకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మరి ఎంతో కష్టపడతాము. ఎన్నో జన్మలు అంటే ఎన్నో సంవత్సరాలు మన జీవితాన్ని నష్టపరుచుకుంటాము. కాబట్టి మరణించక ముందే మరణించినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకుంటే, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మనం వాటిని కొన్నైనా ఆచరించినప్పుడు మనం జన్మలు తగ్గుతాయి, మన కర్మలు తగ్గుతాయి. కర్మ ఉంటే జన్మ, జన్మ ఉంటే కర్మ. ఈ 2 కూడా సైకిల్ చైన్ లాగా ఎప్పుడు జాయింట్ గా ఉంటాయి. కర్మ జన్మ, జన్మ కర్మ. కర్మలు ఉంటే జన్మలు వస్తాయి, జన్మలు వస్తే కర్మలు వస్తాయి. ఈ జన్మ ఇప్పుడు మానవుడు అంటేనే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎన్నో కర్మలు చేస్తుంటాడు. అవి పాపకర్మలు చేస్తాడు, పుణ్యకర్మలు చేస్తాడు, ఆత్మకర్మలు చేస్తాడు. ఆత్మకర్మలు చేస్తే ఆత్మకు లాభం, మరి పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తే ఆత్మకు నష్టమే కానీ లాభం లేదు. ఎందుకంటే పాపం చేస్తే భువర్లోకం, పుణ్యం చేస్తే సువర్లోకం. సువర్లోకం వరకే వెళ్ళగలం, జనాలోకం దాటాలి కదా. ఆత్మకర్మలు చేసినప్పుడే జనాలోకం దాటగలము. ఆత్మకర్మలు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం, జ్ఞానాన్ని పొందటం, మరి సత్పురుషులు రాసిన పుస్తకాలు చదవటం, మరి ఆత్మ సేవలు చేయటం, మనం పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచటం. ఈ 4 చేసినప్పుడే పత్రిసార్ అందించింది ఇవే. ఈ 4 చేసినప్పుడే మనము అనుకున్నది సాధించగలము. మనము మన తండ్రి పెట్టిన లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా మనము చేరుకోగలం మాస్టర్స్. ఇవన్నీ కూడా జరగాలి అంటే ఈ 4 పనులు ఎవరైనా చేయవలసిందే. మరి నా భార్య నా భర్త అంటూ అనుకొని పైకి వెళ్ళకపోతే మనకే ఇబ్బంది అని సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మరి ఒక ట్రైన్ లో మన అందరము కలిసి వెళుతుంటాము. మనకి అయిపోయింది మేడం గారు, ఒక 5 నిమిషాలు. మరి చెప్పండి, నిదానంగా చెప్పండి, ఏం పర్లేదు. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా ఏం పర్లేదు, చెప్పండి. ఓకే మేడం గారు, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం మేడం గారు. మరి ఇప్పుడు మనము ఒక ట్రైన్ ఎక్కుతాము. ట్రైన్ ఎక్కితే మనకు ఎదురుగా సీట్లో వాళ్ళు మనకు పరిచయం అవుతారు, ఆ సీట్లో వాళ్ళు మనకు పరిచయం అవుతారు, మనము వాళ్ళకు పరిచయం అవుతాం. మనం తెచ్చుకున్న ఆహారం వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు తెచ్చుకున్న ఆహారం కూడా మనకి ఇస్తారు. అప్పుడు మనము వాళ్ళు క్లోజ్ అయిపోతాం, ఫ్రెండ్స్ అయిపోతాం అన్నమాట. ఇప్పుడు నా ఊరు వచ్చినప్పుడు నేను దిగిపోకుండా వాళ్ళతో ఉండిపోతానంటే కుదురుతుందా మాస్టర్స్? కుదరదు కదా. నా ఊరు వచ్చినప్పుడు నేను తప్పకుండా దిగాలి. నా ఊరు వచ్చినప్పుడు దిగిపోతేనే నేను నా ఇంటికి చేరుకోగలను. అలాగే ఆ ట్రైన్లో ఫ్రెండ్స్ అయ్యారు కదా అని చెప్పేసి వాళ్ళతో ఉండిపోతే కూడా నేను నా ఊరు నేను చేరుకోలేను కదా. అలాగే ఈ కూతురు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు అనుకుంటూ వాళ్ళతో గడిపేస్తూ వాళ్ళ కోసమే జీవిస్తూ ఉంటే మన జీవితం కూడా నష్టపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే అందరూ ఆత్మలే, ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మన బిడ్డలైనా, కూతుళ్ళైనా, అల్లుళ్ళైనా, మనవాళ్ళైనా అందరూ ఆత్మస్వరూపులే. అందరూ ఈ శరీరాన్ని ధరించిన ఆత్మలే. కాబట్టి వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే వాళ్ళు కర్మలు అనుభవిస్తూ, వాళ్ళు కూడా చేసుకున్న కర్మలు ఉంటాయి కదా, కర్మ ఉంటేనే జన్మ. మరి వాళ్ళు కూడా కర్మలు అనుభవించటానికి, భూమి మీద పాఠాలు నేర్చుకోవటానికి వాళ్ళు కూడా భూమి మీద జన్మ తీసుకున్నారు. వాళ్ళు ఒక లోకం నుంచి వచ్చారు, నేను ఒక లోకం నుంచి వచ్చాను, మా సార్ ఒక లోకం నుంచి వచ్చాడు. అలాగే ఈ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ఒకే లోకాల నుంచి ఎవరు రారు మాస్టర్స్. అందరూ తలా ఒక లోకాన్ని నుంచి వస్తారు. వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తూ జీవిత పాఠాలు నేర్చుకుంటూ అనుభవాలు పొందుతూ వాళ్ళ టైం అయిపోతే వాళ్ళు శరీరం వదిలేస్తారు, మనము శరీరం వదిలేస్తాం. అంతేకాని వాళ్ళ కోసం మనం రాలేదు, మన కోసం కూడా వాళ్ళు రారన్నమాట. మరి దానికి చిన్న కథ చెప్పుకుందాం. మరి అర్జునుడి కొడుకు మరి మనందరికీ తెలుసు, అభిమన్యు.
అభిమన్యుడు మరి పద్మవ్యూహములో మరణించటం జరిగింది. జరిగితే మరి అర్జునుడు నా కొడుకు చనిపోయాడు, కృష్ణుడు కూడా నిందిస్తాడు, నీ వల్లే నన్ను నువ్వు పక్కకు పంపించావు, అందుకే నా కొడుకు చనిపోయాడు అని కృష్ణుడిని కూడా నిందించడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, బావా నేనేమి చెయ్యలేదు, నీ కొడుకుని చంపడానికి నేను కారణం కాదు, కాబట్టి నువ్వు పైకెళ్ళు, నీ సూక్ష్మ రూపాన్ని నీకు ఇస్తానని కృష్ణుడు సూక్ష్మ రూపాన్ని ఇచ్చినప్పుడు ఆయన పైకెళ్ళి అభిమన్యుని పిలుస్తాడనమాట. పిలిస్తే ఎవరు నువ్వు అంటాడు. అంటే అర్జునుడు వెళ్ళి అభిమన్య అంటే ఎవరు నువ్వు అంటాడు. అంటే అక్కడ ఏమర్థమా కావాలి మనకి, ఈ జన్మకే ఈ బంధాలు గాని వచ్చే జన్మకి మీరెక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటాను, కాబట్టి ఈ జన్మకే గాని బంధాలు, వచ్చే జన్మకి వాళ్ళెవరమో మనమెవరమో. అలాగే ఎవరు నువ్వు అంటే నేను నీ తండ్రిని అంటే నువ్వు నాకు ఏ జన్మలో తండ్రివి అన్నాడు. అంటే నువ్వు నాకు ఏ జన్మలో తండ్రివి అన్నాడు. అంటే అర్థమైందిగా మాస్టర్స్, ఈ జన్మకే ఆ బంధాలన్నీ, వచ్చే జన్మకి ఎవరు ఉండరన్నమాట. వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళ కర్మలను బట్టే ఇదంతా కూడా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా రుణానుబంధమే ఈ జన్మకి బంధం అన్నమాట. రుణం లేనిది ఒక భార్యగా భర్తగా చేరుకోలేమన్నమాట. ఏదైనా రుణానుబంధం ఉంటేనే పక్షులైనా మరి జంతువులైనా మన ఇంట ముందుకు రావటానికి, కుక్కలైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ధనమైనా ఇదంతా రుణానుబంధమే. మనం ఏ జన్మలోనో పుణ్యం చేస్తేనే ఆ రుణం తీర్చుకోవటానికే భగవంతుడు మనకి ఈ ధనం రూపంలో ఇచ్చి మనం హాయిగా తినమని ఇవన్నీ మనకి సమకూర్చడం జరిగింది. మరి 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా అంటే లేవు. ఒక తల్లికి నలుగురు పుట్టినా నలుగురు జీవితాలు ఒకే రకంగా ఉండవు మాస్టర్స్. వాళ్ళు చేసుకున్న పాపకర్మలను బట్టే వాళ్ళ జీవితాలు ఉంటాయి, కానీ నలుగురు జీవితాలు ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే ఒకడు పాపం చేసేవాడు ఉంటాడు, ఒకడు పుణ్యం చేసేవాడు ఉంటాడు, ఒకడు 2 కలిసి చేసేవాడు ఉంటాడు. దాన్ని బట్టే వాడి జీవితం ఉంటుంది. కానీ ఇప్పుడు 2 బిడ్డలు పుట్టినా ఆ అమ్మాయి జీవితం నా జీవితం ఒకలాగా ఉందా అంటే ఉండదు. నేను చేసుకున్న పాపకర్మలను బట్టి నా జీవితం ఉంటుంది, వాళ్ళు చేసుకున్న పాపకర్మలను బట్టి వాళ్ళ జీవితం ఉంటుందే. కానీ ఈ రుణానుబంధాలన్నీ ఈ జన్మకే. మనకి మరి 360 జన్మలు తీసుకుంటే మరి ఎన్నో జన్మలలో భర్తలు ఉన్నారు, ఎన్నో జన్మల్లో భార్యలు ఉన్నారు, ఎన్నో జన్మల్లో పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళంతా మనకు గుర్తున్నారా మాస్టర్స్? లేదు కదా. అవన్నీ గుర్తుంటే మనం ఈ భార్యతో ఈ పిల్లలతో ఉండగలమా? ఉండలేము కదా. అందుకే భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడన్నమాట. అంటే ఈ జన్మకే ఈ బంధాలు, వచ్చే జన్మకి మనకి వాళ్ళకి సంబంధం ఉండదు అని. అలాగే ఒక వృక్షం ఉంటుంది అన్నమాట, ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం ఉంటే ఆ వృక్షం మీద అనేక రకమైన పక్షులన్నీ కూడా సాయంత్రానికి ఆ చెట్టు మీద వాళ్తాయి. పక్షులన్నీ కూడా అనేక రకమైన పక్షులు ఆ చెట్టు మీద వాళ్తాయి. ఆ రాత్రి అంతా కూడా మనందరం ఒక ఇంట్లో ఉన్నట్టు ఆ పక్షులన్నీ కూడా ఆ చెట్టు మీదే వాళ్తాయి, రాత్రి అంతా ఉండిపోతాయి. ఆ చెట్టు మీద ఉండి తెల్లవారేసరికి ఎవరి ఆహారం సంపాదించుకోవటానికి ఆ పక్షులన్నీ కూడా ఏ ఊరు వెళ్ళే పక్షి, ఏ అడవికి వెళ్ళే పక్షి అక్కడికి వెళ్ళిపోతాయి. అలాగే ఈ ఈ కుటుంబంలో మనము కూడా ఏ లోకాల నుంచి వచ్చామో ఆ లోకాలకి మరి దానికి అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన ఉంటది, వాళ్ళ పనులు కూడా ఉంటాయి అన్నమాట. అంతేకాని ఆ పక్షుల్లాగే మనము కూడా ఎక్కడెక్కడి నుంచో ఏ లోకాల నుంచో వచ్చాము, కానీ అందరము ఒకే లోకాల నుంచి రాలేదు, అందరము ఒకే గూటి పక్షులం కాదన్నమాట. అలాగే ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అనుకోకూడదు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరు ఉద్ధరించలేరు. అలాగే మరి ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలని కూడా ప్రతిసారి చెప్పడం జరిగింది. ఎవరి వాస్తవానికంటే నేనేం చేసుకుంటాను, నేను అదే అనుభవిస్తాను, అందుకే ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలని చెప్పడం జరిగింది. ఇంకా ఈ మాయా ప్రపంచం అంటే, ఈ మాయ అంటే ఉండని దాని గురించి ఉండని దాన్ని ఉంటుందని తెలుసుకోవటమే మాయ. ఇదంతా కూడా మాయా ప్రపంచం. అంటే ఈ సృష్టి అంతా కూడా అశాశ్వతమైనది అని, ఆ సృష్టికర్తే శాశ్వతమైన వాడని మనందరికీ తెలుసు. ఈ సృష్టిలోని వేయి కూడా కొన్నాళ్లే ఉంటాయి. ఇప్పుడు ఈ శరీరం ఉంది, కొన్నాళ్లే ఉంటుంది, కొన్నాళ్ళు పోతే ఈ మాత్రం కూడా ఉండదు. ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు లేను, ఇప్పుడు ఉన్నట్టు కూడా కొన్నాళ్ళు పోతే ఉండను అన్నమాట. అలాగే ఈ సృష్టిలోనివన్నీ కూడా శాశ్వతమైనవే. మనము అంటే ఆత్మలో ఒక్కటే శాశ్వతమైనది, ఆత్మే భగవంతుడు.
ఆయన్ని చేరుకోవాలంటే ఈ 4 చేసినప్పుడే మనము ఆయన్ని చేరుకోగలము. ఆయన్ని చేరుకోవటం కాదు మాస్టర్స్, ఆయనంతటి వాడు అవ్వగలము. మరి ఇంకొక చిన్న విషయం మాస్టర్స్, మరి మనము రాత్రిపూట హాయిగా నిద్రపోయినప్పుడు మనలో నుంచి ఆత్మ అంటే భగవంతుడు మన శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోయినప్పుడు ఆత్మైన భగవంతుడు మన శరీరంలో నుంచి బయటకు వచ్చేసి అంతా విహరిస్తుంటాడంట భగవంతుడు. ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుందంట మాస్టర్స్ ఇది. గాఢ నిద్ర పోయినప్పుడు రాత్రిపూట ఆ భగవంతుడు స్వేచ్ఛగా విహరించి మళ్ళీ వచ్చి మన శరీరంలో చేరినప్పుడు మనకు మెలకు వస్తుందంట మాస్టర్స్. ఇప్పుడు మన అందరము అనుభవించిన వాడమే అది. అది ఆ మెలకు ఎలా వస్తుందంటే ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో చేరిందో అప్పుడు మనకు మెలకు వస్తుందంట. ఆ మెలకు ఎవరు రప్పించారు అంటే ఆ భగవంతుడే ఆ మెలకును రప్పించి ఆ భగవంతుడే ఆ మెలకును రప్పించి మనము లేచి ధ్యానం చేసుకొని ఆయన ఇంకా ఎన్నాళ్ళు పడుకుంటావు, మరి నీ వయసు నీ టైం కూడా అయిపోవచ్చింది, నువ్వు ధ్యానం చేసుకోవటానికి ఆయన ఆ మెలకు రూపంలో మనకి ఇవ్వటం జరిగింది. ఇంకా మనము నిద్రపోయినప్పుడు మన ఈ శరీరంలో ఉన్న విషక్రిములు ఉంటాయంట మాస్టర్స్. అవన్నీ కూడా ఆ శ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోతాయంట. మన శరీరంలో ఎన్నో ఉంటాయంట విష పదార్థాలు. ఆ విష పదార్థాలన్నీ కూడా మనం నిద్రపోయినప్పుడు మనలో నుంచి బయటికి పోతాయంట. నిద్ర అనేది ఆ భగవంతుడు మనకి సృష్టించిన ఒక వరం అన్నమాట. మనము నిద్రను కూడా హాయిగా నిద్రపోవాలి. తెల్లవారుజాము 4ంటికి లేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి శ్వాస మీద ధ్యానం చేస్తూ మరి 6:30 దాకా బ్రహ్మ ముహూర్తం ఉంటుందంట. అప్పటిదాకా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు మనం చేయవలసిన పనులు హాయిగా చేస్తాము. మనం వెళ్ళవలసిన లోకాన్ని కూడా మనం చేరుకుంటాం మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం గారు. మరి కావ్య మేడం గారి దంపతులకు, మరి మీకోసం ఛానల్లో ఉన్న మాస్టర్స్ అందరికీ మరి థ్యాంక్ యూ మేడం గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు మరి పత్రిసారి జ్ఞానం వల్ల రాఘవరావు సారు, రాజలక్ష్మి గారి జ్ఞానం అంతా కూడా ఇప్పుడు మీతో పంచుకోవటం జరిగింది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన లక్ష్మీ కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.